బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ కుండలేశ్వర స్వామివారి గురించి అయితే చెప్పడం జరిగిందండి. మీరు ఇప్పటి వరకు చూశారు కదండి, లొకేషను చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అనేది. ఈరోజు ఇక్కడ ఈ ప్రదేశంలో నేను ఎందుకున్నానంటే, నేను ఈరోజు కార్తీక మాసం స్టార్టింగ్ కాబట్టి నేను ఫస్ట్ కుండలేశ్వరం వద్దామని అనుకున్నానండి. ఈ కుండలేశ్వరంలో ఉన్న కుండలేశ్వర స్వామివారిని దర్శించుకుందామని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఊరి పేరు వచ్చేసి కుండలేశ్వరం అండి. ఈ కుండలేశ్వరం అనే ఈ అద్భుతమైన గ్రామం, ఈ అందమైన గ్రామం కాట్రేనికోన మండలానికి చెందింది. అలాగే ఇది అమలాపురానికి కేవలం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అటు రాజమండ్రికి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లొకేషన్ అనేది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ కుండలేశ్వర స్వామివారి గురించి అయితే చెప్పడం జరిగిందండి. అది ఈ వీడియోలో పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పడిపోతుంది. సో అందుకని నేను పెట్టను అనమాట. అలాగే ఈ గ్రామానికి, ఈ కుండలేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించి చరిత్ర అనేది నేను చెప్పడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ చరిత్ర. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.